జూలై 13 చాలా చాలా శక్తివంతమైన రోజు. అక్షరాల 50 సంవత్సరాల తర్వాత వచ్చే రోజుది. ఈ ఒక్క రోజుకే 100 శివరాత్రుల శక్తి ఉంటుంది అని మన పురాణం చెప్తుంది. అదే మాస శివరాత్రి. ఈ రోజున మనం చూడడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ రోజుకి చాలా ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది అని మన శాస్త్రం చెప్తుంది. ఈ రోజు చతుర్థి తిథి ఆరుద్ర నక్షత్రం, అంటే సాక్షాత్తు ఆ శివయ్య నక్షత్రం. అది కూడా సోమవారం రావడం చాలా విశేషమైన సమయం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శివ శివ అని ఒక్కసారి అంటే చాలు ఆయన ఎంతో మురిసిపోతారు. అటువంటి ఈ అరుదైన రోజున, అంటే 50 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ రోజున ఆయన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది అని మన పండితులు చెప్తున్నారు. అటువంటి ఈ రోజున నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఈ మంత్రాన్ని మాత్రం ఆ స్వామివారి కోసం 108 సార్లు జపించండి. శివాలయంలో కూర్చుని ఆ స్వామివారిని చూస్తూ 108 సార్లు జపించండి. ఇదే ఆ మంత్రం. నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని విన్నా, ఈ మంత్రాన్ని జపించిన మన జన్మ ధన్యం అని మన లింగ పురాణం మరియు శివ పురాణం చెప్తుంది. ఒక్కసారి కమెంట్ బాక్స్ దద్దరిల్లేలా హర హర అని కమెంట్ చేయండి. మనస్ఫూర్తిగా ఈ మాట స్వామివారికి వినిపించేలా కమెంట్. జూలై 13 చాలా చాలా శక్తివంతమైన రోజు. అక్షరాల 50 సంవత్సరాల తర్వాత వచ్చే రోజుది. ఈ ఒక్క రోజుకే 100 శివరాత్రుల శక్తి ఉంటుంది అని మన పురాణం చెప్తుంది. అదే మాస శివరాత్రి. ఈ రోజున మనం చూడడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ రోజుకి చాలా ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది అని మన శాస్త్రం చెప్తుంది. ఈ రోజు చతుర్థి తిథి ఆరుద్ర నక్షత్రం, అంటే సాక్షాత్తు ఆ శివయ్య నక్షత్రం. అది కూడా సోమవారం రావడం